మీ గేమర్కి ఇవాళ మనం మళ్ళీ మైన్క్రాఫ్ట్ జావా ఆన్ మొబైల్ ఆడుతున్నాం. అండ్ ఎపిసోడ్ 6కి మీకు స్వాగతం. సో ఎపిసోడ్ 5 అయితే నాకు ఫుల్ డైమండ్ ఆర్మర్ అయితే వచ్చింది. ప్రజెంట్గా ఈ ల్యాగ్ నాకు కంట్రోల్ అవుతుంది, ఎందుకంటే స్టార్టింగ్లో మనకి ఇంతకంటే చాలా ల్యాగ్ ఉండేది. చూసారా, మనకి చాలా తొందరగా ల్యాగ్ కంట్రోల్ అయిపోయింది. సో మనకైతే ఫామ్ ఫుల్గా క్రాప్స్ వచ్చేసాయి అండ్ వీటిని బ్రీడింగ్ చేసే టైం కూడా వచ్చింది. సో నేనైతే ఎన్చాంటింగ్ టేబుల్ కోసం కలెక్ట్ చేయడం కోసం అయితే వచ్చా అబ్సిడియన్ని. సో అన్బ్రేకింగ్ ఉంది కాబట్టి దీంతో డ్యామేజ్ అయితే తీసుకోకూడదు. ఓకే, డ్యామేజ్ తీసుకుంది, నో ప్రాబ్లం. మనకి కాస్త కోల్ అట్లా ఏమైనా దొరికిందంటే పైన మైన్ చేద్దాం. ఓకే, ఇంకొకటి అంతే. చాలు చాలు. ఎస్, ఎన్చాంటింగ్ టేబుల్. లాపిస్ కూడా పెట్టాల్సిందేనా, లేదంటే నార్మల్ కూడా ఎన్చాంటింగ్ చేయడానికి వచ్చిద్దా? ఓకే, సో నార్మల్ అయితే తీసేసిన. Twelve, 13, 15. వార్డెన్ స్పాన్ అయ్యాడంటే మనం సచ్చినంత పని అయింది. సో మనం అటేపు వెళ్ళకుండా ఇటేపు వెళ్దాం. చూసారా గైస్, ఒకవైపు చావు, ఒకవైపు ఎంత మంచిగా లష్ కేవ్స్. వీటి నుంచి మనకి ఎక్స్పీరియన్స్ రాదు, సో మనం ఏం చేయలేము. యాక్చువల్లీ గైస్, I should go down. Peaceful. సారీ గైస్, నేనేం చేయలేదు. చీటింగ్ అనుకుంటారో ఏమనుకుంటారో మీ ఇష్టం. నాకైతే వార్డెన్ వద్దు. And actually I am not mentally prepared to fight with him. And I probably mind these diamonds as well. మీకు లాస్ట్ స్టెప్స్లో చెప్పినట్టు ఉన్నాను, నాకు దొరికింది అని. నేను కిందకి రావాలి, ఎందుకంటే పని ఉంది, చాలా పని ఉంది. పీస్ఫుల్ ఉంది, రాదు. ఎక్కడికి వెళ్తున్నారు? స్కల్క్ ఎక్కడుందో ఎతికి స్కల్క్ని మేము యాక్చువల్లీ నేను ఎక్స్ప్లోర్ చేయొచ్చు.
ఒక అయితే చాలా వెతికాను ఒక దాంట్లో అయితే నాకు నైట్ విజన్ పోషన్ కూడా దొరికింది. తాగాను, వెళ్ళిన విషయాన్ని కూడా వదిలేసి తాగాను. అండ్ నౌ వీ హ్యావ్ ఈ 3 ఉన్నాయి. వీటిని యాక్చువల్లీ కంబైన్ చేస్తాను. దానికన్నా ముందు ఓకే, ఇట్స్ టైమ్ టు enchant. Infinity and Infinity. Alright. ఈ ప్రొటెక్షన్ ప్రొజెక్టైల్ ప్రొటెక్షన్ నాకు అది ఇంకా బెస్ట్ కదా. ప్రొజెక్టైల్ ప్రొటెక్షన్ సో ఫుల్ బ్లాస్ట్ ప్రొటెక్షన్. ఓకే, నా దగ్గర అయితే లెవెల్స్ లేవు, బట్ మన దగ్గర వాటిలో ఎన్చాంటింగ్ ఉంది. పర్లా హెల్ప్ అయింది. మనకి ఇంకా లెవెల్స్ కావాలంటే ఇంకా మైనింగ్ చేయాలి. అండ్ మైనింగ్ is something that we can never do because it's hell hard. లోపల నా ఆ చెస్ట్ కూడా తీసి ఎన్చాంటెడ్ డైమండ్ ఆర్మర్ ఉంటే అసలు ఫీలే వేరబ్బా. మెండింగ్ ఉండాలి, ఇది నా లైఫ్ టైం ఫ్రెండ్. ఇంకా నో, ఐమ్ నాట్ గోయింగ్ డౌన్, నాట్ అట్ ఆల్. థ్యాంక్స్ టు మెండింగ్ నా ఎక్స్పీ కూడా తినేస్తుంది అది. ఎంత కోల్ మైన్ చేసినా వచ్చిన ఎక్స్పీ వచ్చినట్టు రిపేర్కి వెళ్ళిపోతుంది. ఫుల్గా ఉన్నప్పుడు వచ్చిందంటే ఒక్కటన్నా అది మనకు వచ్చేస్తుంది. లేదు రిపేర్లో ఉన్నప్పుడు వచ్చిందంటే మాత్రం ప్రాబ్లం అయిపోద్ది. చూసారా, మనకు ఎక్స్పీ ప్రతిసారి గ్యారంటీ లేదు. అండ్ వచ్చిందేమో రిపేర్కి వెళ్ళిపోతుంది. మే 10 లెవెల్స్ వచ్చేసాయి చాలు. లెవెల్స్ యాక్చువల్లీ నేను దీని వరకు లెవెల్స్ అన్న ఎక్స్పీ అనే అన్నట్టు, బట్ థ్యాంక్స్ టు బీస్ పాజిటివ్ నాకున్న గ్రామర్ కూడా పోయింది. ఐ మీన్ ఐఎమ్ నాట్ criticizing him or anything, but all terms నాకు వచ్చేసాయి. అరే అమ్మో, మనం పెట్టిన దాన్ని బట్టి కూడా డిఫరెన్స్ ఉంటుందా? ఎన్చాంట్మెంట్ కాస్ట్ 8, మరి ఇట్లా పెడతా అసలు రాదా? సో గైస్, మనం అయితే ఫుల్ ఎన్చాంటెడ్ డైమండ్ ఆర్మర్ అండ్ నేను నా స్కిన్ని కూడా అతి తొందరలో మారుస్తానని అనుకుంటున్నా, ఎందుకంటే నా స్కిన్ ఇంకా రెడీ అవ్వలేదు. సో టోటలీ ఎన్చాంటెడ్ థింగ్స్ మన దగ్గర ఉన్నాయి. మరీ ఇంత ఉంటుంది అనుకోలేదు నేను. ఓకే.
ఓకే, ఈ వీడియోకి అడ్వాన్స్మెంట్ హంట్ అని చెప్పి ఒక వీడియో అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే అదేంటంటే లైక్ అడ్వాన్స్మెంట్స్ కోసం హంట్. నేను మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో అది ఎక్స్ప్లెయిన్ చేస్తూ టైం వేస్ట్ చేయాలనుకోవట్లేదు. సో ఈ వీడియో ఎవరో ఖాళీగానే ఉన్నాం కదా అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. హాపర్ చేద్దాం గైస్. నేనైతే హాపర్ని తయారు చేశాను, అవుతుంది. నాకైతే లెవెల్స్ కూడా వచ్చాయి. అండ్ నేను రికార్డ్ చేయడం మర్చిపోయాను, రికార్డ్ బటన్ నొక్కడం మర్చిపోయా. చాలా మిస్ అయిపోయాను, చాలా. సో చేశాను, నాకు హో కూడా వచ్చేసింది. ఇంకోండి ఎఫిషియన్సీ అన్బ్రేకింగ్ ఏదిరా, అరే అన్బ్రేకింగ్ ఏదిరా రే నా. అరే నేను ఇక్కడ పడితే అరే అన్యాయం రా రే. నేను చూసుకోలేదు, కనీసం ఫార్చ్యూన్ 3 వచ్చిందా నాకు. ఫార్చ్యూన్ 3 కూడా పోయిందిరా. 2 మిక్స్ చేయకుండా ఉండాల్సింది గైస్, తప్పు చేశా. నో, సో అయిపోయినట్టే. అండ్ నేనైతే చాలా విషయాలు తెలుసుకున్నా. స్నీక్ చేసి ఇట్లా నొక్కితే మొత్తం సెట్ అయిపోద్దని. ఇప్పుడు చూడండి, బాగుంది, భలే ఉంది, కన్వీనియంట్గా ఉంది. అండ్ నేను నెక్స్ట్ ఎపిసోడ్లో మనం కుదిరితే నెదర్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. అండ్ మీరైతే ఈ వీడియోని ఒక లైక్ సబ్స్క్రైబ్ కొట్టండి గైస్. అండ్ మీకోసమే కష్టపడి ఒక రోజంతా దీని మీద పెట్టాల్సి వస్తుంది, ఎడిటింగ్కి, రికార్డింగ్కి. సో మీరు కాస్త ఒక సబ్స్క్రైబ్. లిటరల్గా 7 ఉంది నాకు, 7. అది ఇక్కడ ఎపిసోడ్ 5కి ఒకటి ఎక్స్ట్రా వచ్చాడు ఎవడో, థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ దాంట్లో చెప్పినట్టు నెదర్ ఎక్స్ప్లోర్ చేద్దాం మోస్ట్లీ. అండ్ నెదరైట్ మాత్రం మనం దాంట్లో గ్రైండ్ చేయాలనుకుంటున్నాం. సో మళ్ళీ మనం ఎపిసోడ్ 7లో కలుద్దాం. సబ్స్క్రైబ్ మర్చిపోకుండా కొట్టేయండి. అందాక బాయ్ బాయ్ బాయ్.